హాయ్ అండి. ఈరోజు మనం డే 2 లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. డే 2 కోసం నేను ఇక్కడ ఎలాంటి సాస్లు అవసరం లేకుండా హెల్తీగా ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. మనం 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఇక్కడ బటర్ వేస్తున్నానండి. మీకు బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ మాత్రమే వేసి కూడా వండుకోవచ్చు. బటర్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో మరొక స్పూను నూనె కూడా వేశాను. ఇప్పుడు ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక కప్పు బీన్స్, ఒక కప్పు క్యాప్సికమ్, ఒక కప్పు గ్రీన్ పీస్, ఒక కప్పు క్యాబేజ్, కొంచెం క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కొంచెమే వేస్తున్నానండి. ఉప్పు మరీ ఎక్కువ వేశారు అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఉప్పుగా అయిపోతాయి. సో కొంచెం ఉప్పు వేసుకొని మనం వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని హాఫ్ బాయిల్ మాత్రమే అవ్వాలండి. వెజ్జీస్ అన్నీ కూడా ఎక్కువ బాయిల్ అయ్యాయి అంటే తినడానికి కూడా అంత రుచిగా అనిపించదు. ఎప్పుడూ కూడా మనం ఫ్రైడ్ రైస్ వండుకున్నప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ బాయిల్ మాత్రమే అవ్వాలి. ఇప్పుడు రైస్ కూడా వేసుకొని 1.5 స్పూన్ దాకా మిరియాల పొడి, 1 స్పూన్ దాకా కారం, 1 స్పూన్ దాకా గరం మసాలా, అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అన్నంలో ఉప్పు వేసే అలవాటు ఉంటే ఉప్పు వేసి వండుకోండి. ఉప్పు వేసే అలవాటు లేకపోతే అలానే వేసి రైస్ని వండుకోవచ్చు. ఇప్పుడు కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎలాంటి సాస్లు వేయకపోయినా కూడా చాలా టేస్టీగా వస్తుందండి ఈ రైస్. అచ్చం స్ట్రీట్ స్టైల్ లాగానే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.